ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టిండు. ఇంకా అంతనే కాదు, నేను ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటానని చెప్పి, నేను ఆంధ్రప్రదేశ్ వాసిని కాదు తెలంగాణ వాసినని చెప్పి వైఎస్ఆర్సీ పోలు నన్ను అడ్డగోలుగా మాటలు అన్నారు. నన్ను పతిపచ్చ పోలు ఎద్దేవా చేసిల్లు. నా మీద లేని పుకార్లు లేచి గుడ్డగాల్చి నా ముఖాన్ని మీద వేసే ప్రయత్నం చేసిల్లు. నేను పక్కా నికారసు ఆంధ్ర ప్రాంత వాడిని, అందుకే నేను పిఠాపురంలో భూమి కొంటున్నా అన్నట్లు చెప్పుకొచ్చిండు. ఇక భూమికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. తొందరలోనే ఇంటి నిర్మాణం కూడా ప్రారంభిస్తానని చెప్పి ఒక ప్రకటన చేసిండు. ఇంక అట్లనే ఇంటితో పాటు క్యాంప్ ఆఫీసును కూడా తయారు చేసుకుంటున్నాడట. గతంలో చెప్పినట్టుగానే పిఠాపురంలో సొంత ఇంటి దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అడుగులేస్తున్నాడు. పవన్ స్థలం కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరము మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల మేర ఉంటదనేది చర్చ జరుగుతున్నది. అంటే ఈ భూమి విలువ కోట్లలో ఉంటదంటారు. అంతేకాదు, జనసేన నేతలు మరో 10 ఎకరాల తోటలు కొనేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలా 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పి భావిస్తున్నాడట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం వాస్తవుడిగా ఉంటానని చెప్పి చాలా బహిరంగ సభలలో డిప్యూటీ సీఎం ప్రజల ముందరనే చెప్పిండు. ఇప్పుడు ఆ దిశగా మాట తప్పకుండా కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నాడు. ఇంక అంతేకాదు, ఉన్నట్టుండి స్థలం కొనుడు, బుధవారం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుడు కూడా అయిపోయింది. బుధవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసిండ్లు. అయితే నిన్న బుధవారం పవన్ కళ్యాణ్ సార్ పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలలో ఈ ఇంటి నిర్మాణం గురించి మాట్లాడుకుంటూ వచ్చిండు. నేను పిఠాపురంలో ఉండను, హైదరాబాద్ లో ఉంటానని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు నన్ను విమర్శలు చేసిల్లు. పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన నేను 3.5 ఎకరాలు ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను ఇల్లు కూడా ఇక్కడనే కట్టుకుంటా, క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉంటది. నేను ఇప్పటికే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాళ్ళ ఇనతులను స్వీకరించేందుకు 5గురిని నియమించుకున్నా. వైద్యం, విద్య, అపహరణలు, దాడులు, ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తనేను. ఇంక అట్లనే కొంతమంది అల్లాల బండ్ల మీద నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చాలా మంది రాసుకున్నారు. ఒకవేళ రవాణా శాఖ అధికారులు నెంబర్ ప్లేట్లు చూసి అడిగినా 1వేలో తప్పుగా వెళ్ళి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని అనకూడదని, ఎవరైనా సరే చట్టాలు రూల్స్లను పాటియాలని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. ఒకవేళ ఎవరైనా అంత సరదాగా ఉంటే తాను ఉన్న స్థలంలో బైకులు తిప్పుకోవాలని చెప్పి సూచన చేసిండు. అందరూ బాగుండాలనేదే నేను కోరుకుంటున్నా. మీ సంతోషమే నా సంతోషం, మీ ఆనందమే నా ఆనందం అని పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మొదలుపెట్టి పిఠాపురంలో మళ్ళొక్కసారి ప్రమాణ స్వీకారం చేసిండు డిప్యూటీ సీఎం. తాను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని అని ప్రమాణం కూడా చేసిండు. ఇంకా అంతనే కాదు, కొంతమంది తనను అసెంబ్లీ గేటు కూడా దాకనియను, అసెంబ్లీలో ఎట్లా అడుగు పెడతాడో చూస్తానని చెప్పి అన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పినట్లుగా అసెంబ్లీకి పోయినా అట్లనే కూటమి కార్యకర్తలు కూడా గెలిచిల్లు. మనం ఎట్లయితే న్యాయంగా గెలిచినామో అట్లనే పబ్లిక్ కి మంచిగా చేయాలి. గత ప్రభుత్వం లెక్క దాడులు చేయొద్దు, దోసుకొని తినొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ జరంతా గట్టిగానే సురకలేసిండు. అడ్డగోలుగా సొక్కాలు పట్టుకొని బూతులు తిట్టుకోవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని చెప్పి హెచ్చరించిండు. చట్టం తన పని తాను చేసుకపోతుందని, అధికారులపై జులుం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం. ఇక చంద్రబాబు సార్ గురించి చెప్పుకుంటా, చంద్రబాబు సార్కు అనుభవం, కార్యదక్షత, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారన్న నమ్మకం చంద్రబాబు సొంతం. చంద్రబాబు తాను ఆర్థికంగా లోటుగా ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా బయటకు తీసుకురావాలనే దాని మీద బాగా ఆలోచన చేస్తున్నాడు. ఏదేమైనా మేము ఎంత చేసినా కూడా దానికి ప్రజల సహకారం అనేది ఉండాలి. నన్ను నమ్మి ఇంత గొప్ప పదవి ఇచ్చి నిలబెట్టిల్లు, పిఠాపురాన్ని గొప్ప స్థాయిలో అభివృద్ధి చేసి చూపెడతా, నన్ను ఆశీర్వదించుండ్రి, నాకు సపోర్టు చేయుండ్రి అని ఈ మీటింగ్లో అందరికీ చెప్పుకుంటూ వచ్చిండు.